ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నిజంగా ఈ ఇంటర్వ్యూ చాలా అద్భుతంగామైనటువంటి ఒక ఇంటర్వ్యూగా చెప్పొచ్చు. నిజంగా ప్రజలకి ఉపయోగపడే ఇదొక ఇంటర్వ్యూ. రైట్? ఇప్పుడు గ్రామాలలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆర్ఎంపీ కావచ్చు, పీఎంపీ వైద్యులు చాలా విచ్చలవిడిగా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి వాళ్ళని డాక్టర్స్‌గా సంబోధించొచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్ఎంపీ వైద్యుల పైన కేసులవుతా ఉన్నాయి. నిజంగా వాళ్ళు క్వాలిఫైడా? అన్‌క్వాలిఫైడా? అసలు వాళ్ళని డాక్టర్లు అనొచ్చా? అసలు వాళ్ళు ఎక్కడి నుంచెల్లి ఉద్భవించిల్లు? ఇప్పుడు నిజంగా ఆర్ఎంపీ డాక్టర్స్ ఆర్ఎంపీ వైద్యుల పైన కేసులు ఎందుకని అయితా ఉన్నాయి? నిజంగా వాళ్ళని డాక్టర్స్‌గా సంబోధించవద్దని చెప్పేసి ఐఎంఏ సంస్థ చెప్తా ఉంది. మనతోని ఎవరో కాదు, సీనియర్ డాక్టర్ కె. అశోక్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. వీరు చిల్డ్రన్ స్పెషలిస్ట్‌గా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ స్టేట్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్‌గా వీరు కొనసాగుతా ఉన్నారు. చైర్మన్ యాక్షన్ కమిటీగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే యాక్చువల్లీ ఆర్ఎంపీ డాక్టర్స్ ముందు ఉన్నటువంటి సవాళ్ళేంటి, ప్రతి సవాలేంటి, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. యాక్చువల్లీ ఐఎంఏ సంస్థ ఎందుకని ఆర్ఎంపీ వైద్యుల పైన పడింది, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే, బాగున్నామండి. థ్యాంక్ యూ. సార్, నేను సూటిగా అడుగుతా ఉన్నాను, పాయింట్కి వస్తున్నా సూటిగా. సార్, ఇప్పుడు గ్రామాలలో ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లు వైద్యులు అయితే ఉన్నారు. సార్, ఇప్పుడు వాళ్ళని డాక్టర్లుగా సంబోధించవద్దని చెప్పేసి మీ ఐఎంఏ సంస్థ చెప్తా ఉంది. వాళ్ళు క్వాలిఫైడా, అన్‌క్వాలిఫైడా? ఎట్లా డిసైడ్ చేయాలి? వాళ్ళు కంప్లీట్‌గా అన్‌క్వాలిఫైడ్. వాళ్ళను డాక్టర్స్ అని సంబోధించడానికి ఎట్టి పరిస్థితిలో వీల్లేదు. పూర్తిగా వాళ్ళు ఆధునిక వైద్యాన్ని వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో నేర్చుకొని చేసేవాళ్ళు తప్ప వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఇల్లీగల్ అనొచ్చా? లేకుంటే లీగల్ కిందకి వస్తారా? ఈ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు అనేవాళ్ళు ఇల్లీగల్, లీగల్? వీళ్ళు పూర్తిగా ఇల్లీగల్. వీళ్ళకు చట్టపరంగా వీళ్ళకు ఎలాంటి హక్కు లేదు వైద్యం చేయడానికి. వీళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. డాక్టర్‌ని సంబోధించడానికి అసలే వీల్లేదు. ఓకే. సార్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వీళ్ళని డాక్టర్‌గా సంబోధించవద్దని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. యాక్చువల్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎలా ఉంటారు? వాళ్ళకి ఉండేటువంటి వైద్య విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడు మన దేశంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ వ్యవస్థ 4 పద్ధతులు, 4 విధాలుగా ఉన్నది. ఒకటి అలోపతి మాది. ఈ ఆధునిక వైద్యం. ఇది ఎవిడెన్స్డ్ బేస్డ్ మెడిసిన్. రెండోది ఆయుర్వేదిక్. మూడోది హోమియోపతి. నాలుగోది సిద్ధ. ఐదోది నేచురోపతి. ఇవి మాత్రమే క్వాలిఫైడ్ వైద్యులు. డెంటల్ వస్తే డెంటల్ వైద్యం. ఇవి మాత్రమే క్వాలిఫైడ్ వైద్యం. ఓకే. సార్, ఇప్పుడు ఈ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిల్లు. సార్, ఇప్పుడు గ్రామాలతో, పట్టణాలతో పోల్చుకుంటే ఎక్కడ ఎక్కువ సంఖ్యలో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి? వీళ్ళు గ్రామాలలో, పట్టణాలలో అనేది ఏం లేదు. అంతటా వ్యాపించిండ్రు. అంటే ఈవెన్ ప్రభుత్వ వైద్యము, ప్రైవేట్ వైద్యము అన్ని విధాలుగా ఉన్న పట్టణాలలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం అట్లాంటి పట్టణాలలో కూడా ఎక్కడ గల్లీలలో ఎక్కడ చూసినా వీళ్ళు ఉన్నారు. గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక 3 నుంచి 4 ఉన్నారు. ఓకే. సార్, ఇక్కడ పాయింట్ ఏందంటే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆర్ఎంపీ వైద్యుల దగ్గరికి వెళ్తే 150-200 రూపీస్‌లోనే తనకున్నటువంటి ఆ పేషెంట్‌కి ఉన్నటువంటి జబ్బుని అతను తగ్గించుకోగలుగుతున్నారు. ఇది మంచి పద్ధతే కదా! ఫస్ట్ పాయింట్, వాళ్ళకు క్వాలిఫికేషన్ లేదు, వైద్యం చేసే అర్హత లేదు. అలాంటి వాళ్ళు ఎంత తీసుకున్నా అది ఎక్కువనే. అది ఎంత తీసుకున్నా ఎక్కువనే. ఎందుకంటే వాళ్ళు వైద్యం చేసేది తక్కువ. జబ్బులను ముదరబెట్టి కాంప్లికేట్ చేసేది ఎక్కువ. వాళ్ళ వల్ల ప్రజలకి మంచి జరిగేది తక్కువ, చెడు జరిగేది ఎక్కువ. సార్, ఇప్పుడు చెడు అంటున్నారు. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పేషెంట్ ఉన్నారు. ఆర్ఎంపీ వైద్యుల దగ్గరికి వెళ్ళిల్లు. ఆర్ఎంపీ వైద్యులు ఏం చేస్తారు, జనరల్‌గా ఇంజెక్షన్‌లు అయితే ఖచ్చితంగా ఇస్తారు. ప్రతి ఒక్క ఆర్ఎంపీ వైద్యులు ఇంజెక్షన్‌కి అయితే డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ పేషెంట్‌కి ఎలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది? ఎలాంటి అవయవాల పైన ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందా? ఇప్పుడు మొట్టమొదటిగా వాళ్ళకు అసలు వైద్యము నిర్ధారణ అనేది రాదు. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైడ్ కాదు, చదువుకున్న వాళ్ళు కాదు. కేవలం మా ఆధునిక వైద్యం, మా అలోపతి డాక్టర్స్ దగ్గర పనిచేసి ఏదో కొన్ని మందుల పేర్లు తెలుసుకొని, జబ్బుల పేర్లు తెలుసుకొని
వాళ్ళ ఇష్టమైన అన్ని రకాల మందులు ఇచ్చుకుంటూ పోతుంటారు. అయితే దానివల్ల చాలా కాంప్లికేషన్. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న జబ్బులైతేనేమో అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి ఉంటుంది. దాంతోటి తగ్గిపోయేటివి చాలా ఉంటాయి. వాళ్ళు చేసే వైద్యంతోని కాదు అది. వాళ్ళ యొక్క ఇమ్యూనిటీతోని తగ్గేటి ఆటోమేటిక్‌గా 2, 3 డేస్‌లో మామూలుగా సింప్టమాటిక్ మెడిసిన్స్‌తోని తగ్గిపోయేటివి ఉంటాయి. కానీ పెద్ద జబ్బు ఉంటే అవన్నీ కాలయాపన జరగడం వల్ల, వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల కాలయాపన జరుగుతుంది. దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చి ఈ మధ్య కాలంలో చాలా మందికి చాలా నష్టం అనేది జరిగింది. ఇప్పుడు మన ఈ మధ్యలో ఒక పేషెంట్‌కు ఇంజెక్షన్లు ఇష్టారాజ్యంగా ఇస్తే ఒక చెయ్యి మొత్తం తీసేయడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఒక పేషెంట్ ఒక బాబుకు వైద్యము సర్కంసిషన్ ఆపరేషన్ చెప్పి వాళ్ళ మర్మాంగాన్ని కట్ చేయడం జరిగింది. అంటే చిన్న కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. ఈ మధ్యకాలంలో ఇంకా చాలా పెద్ద దుర్మార్గం ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లలు గర్భంలోనే ఆడపిల్లలను ఏదైతే చంపే విషయాలు ఉన్నాయో ఈ ఆర్ఎంపీల వల్ల జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ మొన్న కోదాడలో ఒక స్త్రీకి ఆడపిల్లని తెలుసుకొని ఆ హస్బెండు అబార్షన్ చేయించాడు. ఎక్కడ చేయించాడు? ఊర్లో ఇక్కడ ప్రజల మధ్య చేయిస్తే తెలుస్తుందని చెప్పేసి ఒక మామిడి తోటలో చేపించాడు. చేపిస్తే ఆ నిండు ప్రాణమైపోయింది ఈ ఆర్ఎంపీ చేయడం వల్ల. ఈ ఆర్ఎంపీ అనేది ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్, దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. వీళ్ళ వల్ల ఇప్పుడు అనేక కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అది ఉన్న పరిస్థితి. ఓకే సార్, ఇప్పుడు ఈ ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యులే కాకుండా అన్సైంటిఫిక్, అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో కూడా ఇప్పుడు వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు కొంతమంది, చాలా ఇష్టానుసారంగా. అది కూడా మతాల పేర్ల మీద, ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా నడుస్తూ ఉంది. సార్, ఇది కూడా ఇప్పటి నుంచో వస్తూ ఉంది, మూఢనమ్మకాలు అని చెప్పేసి. దీని గురించి ఏం చెప్తారు? మన దేశంలో చాలా దుర్మార్గమైన వ్యవస్థ కొనసాగుతున్నది ఒక వైద్య రంగంలోనే. దాదాపు అన్ని రంగాలలో చాలా అభివృద్ధి సాధించడం, కానీ వైద్య రంగంలో పురాతన కాలం నుంచి మూఢనమ్మకాలు, మూర్ఖత్వాన్ని, ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని చేసే వైద్యాలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, పసర్లు, అనేక విధాలుగా చేసే పద్ధతులు, అవి పూర్తి అశాస్త్రీయంగా ప్రజలను మోసం చేసి, ఇప్పుడు మీరు ఒకటి అన్నారు మతాల పేరు మీద, ఇది చాలా కరెక్టు. ఇప్పుడు బావాలని, ఫకీర్లని, ఇటు పాశ్చర్లు అనేక విధాలుగా మూఢనమ్మకాల బేసిస్ మీద వైద్యం చేసుకుంటూ అనేక విధాలుగా ప్రజలు నష్టపోతున్నారు. పూర్తి అశాస్త్రీయమైన వైద్యం. ఒకవైపు అన్క్వాలిఫైడ్, ఏది ఈ ఆధునిక వైద్యం చేసే వాళ్ళు ఆర్ఎంపీలు, పిఎంపీలు ఏమో అన్క్వాలిఫైడ్, వీళ్ళు కాలేజీ డ్రాప్అవుట్స్, ఏదో కొంత చేసే వాళ్ళంతా వీళ్ళు అన్క్వాలిఫైడ్, వాళ్ళు అన్సైంటిఫిక్ టోటల్గా. ఈ రెండు విధాలుగా వైద్యం పేరు మీద అనేక రకాల నష్టాలు, అనేక రకాల మోసాలు, ధన మాన ప్రాణాలను పోగొట్టుకునే సందర్భాలు చాలా చూస్తున్నాం. వాళ్ళ వల్ల ఈ రెండు రకాల పద్ధతుల వల్ల ప్రజలు చాలా నష్టపోయి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు అటు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ రావడం, దాని వలన వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలు పోవడం, ఒకవేళ ప్రాణాలు దక్కినా చాలా ధన నష్టం జరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్ సార్, ఇప్పుడు ఇందులో మీరు ఒక పాయింట్ చెప్పిళ్ళు. ఇప్పుడు ప్రాణ నష్టం వరకు జరుగుతుంది అన్క్వాలిఫైడ్ వైద్యులు, తర్వాత అన్సైంటిఫిక్ వైద్యులు అన్నట్టుగా మీరు చెప్పిళ్ళు. ఇంతటి పరిణామం ఏదైతే జరుగుతూ ఉందో, మరి గవర్నమెంట్ ఎందుకని దీన్ని ఎంకరేజ్ ఎందుకని చేస్తూ ఉంది? ఇది కూడా పాయింటే కదా. ఇప్పుడు ప్రభుత్వాలు, పాలకులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీసు, ఎవ్వరు కూడా దీన్ని చిత్తశుద్ధితోటి ప్రజలకు, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎవరికి కూడా ఆధునిక వైద్యాన్ని మంచి ఇప్పుడు చెప్పడానికి క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ మెడికల్ వైద్యం కావాలని చెప్పడం. ఇప్పుడు సమాజంలో ప్రభుత్వాలు, పాలకులే కాకుండా అనేక ఎన్జిఓస్ ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రజలకు మంచి వైద్యం అందాలనే ఆలోచన చేయడం లేదు, చిత్తశుద్ధి లేదు. అందువల్ల వాళ్ళు పాలిటీషియన్స్ ఏమో వాళ్ళకు ఓటు బ్యాంకు. ఎందుకంటే ప్రతి గ్రామంలో, ప్రతి అర్బన్లో కూడా, ప్రతి ఏరియాలో, గల్లీలలో, ప్రతి వాడలలో
వాళ్ళు ప్రజలలో బాగా చాలా కాలం నుంచి ఉండడం వల్ల ఒక ఓట్లు వేయించడానికి వాళ్ళు పనికొస్తారన్నట్టు వీళ్ళకి. కనీసం మినిమం ఏ ఆర్ఎంపీ అయినా గానీ మినిమం ఒక 100 ఓట్స్ వేయిస్తారు వాళ్ళకిష్టమైన పార్టీకి. అందువలన వాళ్ళను కొనసాగిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వాలు, పాలకులు వాళ్ళను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ప్రజలు నష్టపోతా ఉన్నారనేది చాలా క్లియర్ కట్‌గా అయితే అర్థమవుతా ఉంది. మరి పరిష్కారం ఏంటిది? ఇప్పుడు నేను మీ ద్వారా ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే, ఒకప్పుడు క్వాలిఫైడ్ వైద్యుల శాతం చాలా తక్కువుండడం. ఇప్పుడు మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1:1000 ఉండాలి అనేది ఉంటే వైద్యం కరెక్ట్ జరుగుతుందనేది ఉండే. ఈరోజు మన తెలంగాణలో 1:800 ఉన్నారు. ఇంకా కొద్ది రోజులలో ఇంక అంతకంటే కూడా అంతకంటే కూడా తగ్గిపోతుంది శాతం. అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ అంత పెద్ద మొత్తంలో ప్రతి సంవత్సరం బయటకొస్తున్నారు. ఆ విషయంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చినాడు 3 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండే. ఈరోజు 3 నుంచి 33 మెడికల్ కాలేజీలయినాయి. 21 ప్రైవేట్ కాలేజీలు. యాజ్ ఆన్ టుడే 54 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 54 మెడికల్ కాలేజెస్ నుంచి సంవత్సరానికి దాదాపు 9000 మంది వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 3 ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టడానికి మొత్తం సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కాలేజెస్ అన్నీ అయిపోయినాయి. అంటే ఇంకా అదనంగా ఇంకో 11 కాలేజీలు 54 ప్లస్ 11 65 మెడికల్ కాలేజెస్ కాబోతున్నాయి. అంటే దాదాపు 10,000 క్వాలిఫైడ్ డాక్టర్స్ పైన రాబోతున్నారు. సో ఇంతమంది డాక్టర్స్ వస్తున్నారు. వీళ్ళ సేవలను ఉపయోగించుకోవాలి. వచ్చే డాక్టర్స్ అందరి వైద్య సేవలు ఉపయోగించుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలి. సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిళ్ళు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు. ఇప్పుడు అదే గ్రామాలలో మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎందుకని వెళ్ళలేకపోతాళ్ళు? ఇది కూడా పాయింటే కదా. ఇప్పుడు ఈ చర్చ ప్రధానంగా దీని చుట్టూ జరుగుతుంది. గ్రామాలలోకి క్వాలిఫైడ్ డాక్టర్స్ వెళ్ళడం లేదు, అందుకోసమే వాళ్ళు కొనసాగుతున్నారు అంటారు. నేనేమంటున్నా అంటే, ఒకవేళ క్వాలిఫైడ్ డాక్టర్స్ గ్రామీణ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వెళితే వాళ్ళు ఉండరు అని కనుక అనేది కరెక్ట్ అయితే, మరి ఇవాళ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇట్లాంటి అన్ని సిటీలలో మరి ఎందుకున్నారు? ఎక్కడైతే ప్రభుత్వ వైద్యము, ప్రైవేట్ వైద్యము పూర్తి స్థాయిలో ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోలేదు మరి? వాళ్ళని ఎందుకు పంపించలేదు మరి? ఇప్పుడు క్వాలిఫైడ్ వైద్యము వాళ్ళు వెళ్తారు, మీరు పోవడం లేదు కనుక అని మాట్లాడుతున్నారు. ఒకటి, క్వాలిఫైడ్ వైద్యులు తీసుకెళ్లవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది కదా. ప్రభుత్వాలు, పాలకులు ఇలా మారుమూల ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాలకి సాగునీరు, త్రాగునీరు లేకపోతే లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొండలు గుట్టలు తవ్వి ప్రాజెక్టులు కట్టి కెనాల్స్ తవ్వి తీసుకెళ్తే వెళ్తున్నాయి. మరి లక్షల కోట్లు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం, సాగునీరు, త్రాగునీరు తీసుకెళ్ళినప్పుడు మరి అందులో ఒక 10% ఖర్చు పెట్టి చిత్తశుద్ధి ఉంటే క్వాలిఫైడ్ వైద్యాన్ని తీసుకెళ్ళలేరా? క్వాలిఫైడ్ డాక్టర్స్ను గ్రామానికి, ఒక గ్రామ పంచాయతీకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి, ఇది ఇప్పుడు నేను చెప్పేది ఎక్కడో కాదు, మన దేశంలో పక్కన కేరళ రాష్ట్రంలో చూడండి, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు గ్రామానికి ఒకటి పెట్టి 24/7 క్వాలిఫైడ్ డాక్టర్స్ని పెట్టి ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఈవెన్ కర్ణాటకలో కూడా దాదాపు ఆ కార్యక్రమం అంటే గ్రామాల్లో జరుగుతుంది ఇదంతా. గ్రామాలలో, గ్రామానికి నేనేమంటున్నా, ఒక నిమిషం, అంటే అక్కడ ఆర్ఎంపీ, పిఎంపీ లేరా అక్కడ? లేరు. అందరు తీసి మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు మా ఐఎంఏ ఒత్తిడితోటి వాళ్ళందరినీ ఎవరైతే క్వాలిఫైడ్ గారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు లేకుండా చేస్తున్నారు ఒకవైపు. మరోవైపు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నారు. ఓకే సార్, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకును మీలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్కి సంబంధం లేదంటారా? ఇప్పుడు కమిషన్లు తీసుకోవట్లేదంటారా? ఇప్పుడు మీరు అంటే మీలాంటి డాక్టర్ల ద్వారా ఈ ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యులు కమిషన్లు తీసుకుంటున్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళు ఉన్నంత వరకు, వాళ్ళు ఎప్పుడైతే గ్రామాలలో వాళ్ళు బాగా పాతుకపోయి
బాగా పాతుకపోయి గ్రామీణ ప్రజలే కాదు, ఈవెన్ అర్బన్‌లో ఎక్కడ పోయినా వాళ్ళ ప్రజలను అంటే చాలా కాలం నుంచి ఉండడం వల్ల, ఆ ప్రజలు వాళ్ళకు అటాచ్డ్ కావడం వల్ల ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి అదే తేడా. ఒకప్పుడు ఏదో కొంచెం తెలిసిన తెలియని వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు వైద్యం చేసేది తక్కువ. ఈ ప్రజలను గుప్పిట్లో పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి మొదట కార్పొరేట్ వ్యవస్థ. ఈ కార్పొరేటు, డూప్లికేటు వ్యవస్థ వీళ్ళిద్దరూ కలిసి ఈ కమిషన్ వ్యవహారం మొదలుపెట్టిర్రు. ఈ కార్పొరేట్‌ను డాక్టర్స్, హాస్పిటల్సు, ఈ డూప్లికేటు. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే 2 ఎక్స్‌ట్రీమ్స్. ఒకటి కార్పొరేటు, ఒకటి డూప్లికేటు. ఈ కమిషన్‌ల పద్ధతి మొదలుపెట్టి వాళ్ళు జబ్బులను ముదరబెట్టిన తర్వాత తీసుకెళ్ళడం, మళ్ళా కమిషన్‌లు తీసుకోవడం. పాపం అప్పటికే ప్రజలు వాళ్ళు రోగాలు ముదిరిపోయి అయితే ప్రాణాలు పోతున్నాయి, లేకపోతే వాళ్ళ ఆస్తులు పోతున్నాయి. అట్లాంటి పరిస్థితి మెల్లమెల్లగా అది కంప్లీట్‌గా వైద్య రంగానికే మొత్తం పాకిపోయిందన్నట్టు ఆ వ్యవస్థ. సో, మొట్టమొదలు ఈ నకిలీ వ్యవస్థ ఇది. ఈ డూప్లికేట్ వ్యవస్థ, ఇది ఫేక్ వ్యవస్థ ఎందుకు కొనసాగాలి? ఈరోజు ఇంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ వస్తుంటే అంటే ఈ ఎన్‌జీఓస్ మొన్న కోదండరాం జేఏసీ చైర్మన్ గారు, తెలంగాణ జేఏసీ చైర్మన్ గారు ఈ ప్రభుత్వానికి అది వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పియండి. ఎప్పుడో 2009లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్‌లో వాళ్ళకు జీవో ఇచ్చిండ్రు, ఇప్పియండి అని చెప్తున్నారు. అయ్యా కోదండరాం గారు, మీరు జేఏసీ చైర్మన్‌గా, ఒక ప్రొఫెసర్‌గా, ఒక హైలీ ఇంటెలెక్చువల్‌గా మీరు సామాన్య ప్రజలకు వైద్యం అందించమని అడుగుతారా? ఆధునిక వైద్యం సామాన్య ప్రజలకు అందకూడదా? ఇంకెంతకాలము మా క్వాలిఫైడ్ డాక్టర్స్ మీద పోవట్లేదు, ఉండటం లేదు అని బురద జల్లే కార్యక్రమం కొనసాగిస్తారు? ఇవాళ ఇప్పుడు బిజినెస్ దాంట్లో ఒక టర్మ్ ఉంటుంది. సప్లై అండ్ డిమాండ్. డిమాండ్‌కి తప్ప సప్లై ఉన్నప్పుడు అది బాగుంటుంది అని. ఇవాళ డిమాండ్ ఉంది, క్వాలిఫైడ్ డాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి మార్గాలు వెతకండి. నేను ఈ సందర్భంగా గత ప్రభుత్వము గ్రామానికి ఒక వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశారు. అయ్యా కోదండరాం గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు చాలా అంటే అఫీషియల్‌గా కాకపోయినా అనఫీషియల్‌గా సలహాదారునిగా కొనసాగుతున్నారుగా. వాళ్ళు వైకుంఠ ధామాలు పెడితే గ్రామానికి ఒక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పెట్టమని చెప్పండి. 24/7 డాక్టర్స్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మా డాక్టర్స్. అంతమంది వస్తున్నారు, అంతమంది ఉన్నారు. ఒకవైపు ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఆలోచన చేయండి. మరొకవైపు కొత్తగా వచ్చిన డాక్టర్స్‌కు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఆలోచన చేయండి. మీరు కేవలం ఈ నకిలీ వైద్యుల వాళ్ళ బ్రతుకు తెరువు గురించి నకిలీ వైద్యుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదు. అది మాకు బాధ కలిగే విషయం. సార్ ఇప్పుడు అసలు ఈ టాపిక్ ఎలా వచ్చింది సార్? ఇప్పుడు ఈ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల్ని తొలగించాలి, ఇలా నష్టం జరుగుతుంది అది ఇది అని చెప్పేసి యాక్చువల్లీ టాపిక్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? యాక్చువల్‌గా మేము మా నేషనల్ ఐఎంఏ, స్టేట్ ఐఎంఏ నుంచి మొట్టమొదటి నుంచి మేము ఈ నకిలీ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటినుంచో మేము డిమాండ్ చేస్తున్నాం. పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ శాతం జరగడానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే మెడికల్ కౌన్సిల్, మనకు స్టేట్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది. దాని ప్రకారంగా ఇది నడుచుకుంటుంటుంది. సో, మొన్న కొత్తగా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయ్యి అంతకుముందు నామినేటెడ్ వ్యవస్థనే ఉండే మెడికల్ కౌన్సిల్‌లో. ఓన్లీ ప్రభుత్వం నామినేట్ చేసిన వాళ్ళే ఉండే. అలా కాదు, ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, కొంతమంది డాక్టర్స్ వెళ్ళడం. దాని ద్వారా కోర్టు డైరెక్షన్ ఇచ్చి వెంటనే ఎలక్షన్స్ పెట్టమని చెప్పడం. ఇప్పుడు ఒక ఎలక్టెడ్ బాడీ వచ్చింది. చాలా యంగ్‌స్టర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ అన్‌క్వాలిఫైడు, ఈ వైద్యులు, ఈ నకిలీ వైద్యులు మీద మేము రేడ్ చేస్తాం. వీళ్ళు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆ స్లోగన్ తోటే ఎలక్షన్‌లో ముందుకొచ్చారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచే వాళ్ళు మొదలుపెట్టారు. చెకింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ అర్బన్ ఇంకా రూరల్ వరకు పూర్తిగా వెళ్ళలే వాళ్ళు. ఓన్లీ అర్బన్‌లోనే అనేక రకాలుగా వాళ్ళు ఇష్టారాజ్యంగా వైద్యం, ఇష్టమైన మెడిసిన్స్ ఇచ్చుకుంటూ, వాళ్ళు ఇష్టమైన వైద్యం చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విషయాన్ని వాళ్ళు వెలికి తీసుకురావడం జరిగింది. సార్ ఓకే. సార్ ఇప్పటిదాకా ఎన్ని కేసెస్ బుక్ అయినాయి? 250 అరౌండ్ అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకున్నాను. ఇప్పటి వరకు వాళ్ళు నకిలీ డాక్టర్స్ మీద 250 మంది కేసులు పెట్టడం జరిగింది. కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. దాని మీద కోర్టు డైరెక్షన్స్ మేరకు తర్వాత కొంతకాలం తర్వాత
వాళ్ళ వాటికి వాటిని సీజ్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడ కేసు పెట్టినా కూడా కొంతమంది ఈ ఆర్ఎంపీ వైద్యులు మరలా వాళ్ళ వైద్య వృత్తిని కొనసాగిస్తా ఉన్నారని చెప్పేసి ఒక టాక్. కోర్టులో డెసిషన్ వచ్చేంత వరకు మరి కొంతమంది మానేసుకున్నారు, కొంతమంది సరే కోర్టు డెసిషన్ వరకు అని చెప్పేసి కేసు నడుస్తుంది కదా, కేసులో వాళ్ళ పూర్తి జడ్జిమెంట్ వచ్చే వరకు చేస్తున్నారు. కానీ ఇది కొనసాగడానికి వీల్లేదు. మేము వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సీరియస్గా తీసుకొని చేస్తున్నారో మేము మా స్టేట్ ఐఎంఏ నుంచి నేను యాజ్ ఏ చైర్మన్ కో యాక్షన్ కమిటీ అండ్ యాంటీ క్వాకరీ కమిటీగా నేను మా ఐఎంఏ నుంచి మేము పెద్ద మొత్తంలో ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. అతి త్వరలో ఒకరోజు మెడికల్ బంద్ పెట్టి, ఒకరోజు మొత్తాన్ని స్టేట్ వైడ్గా బంద్ పెట్టి, ఇవాళ ఈరోజు గతంలో ఏదో వైద్యులు లేకపోవడం వల్ల అలా జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో జరగడానికి వీల్లేదు. ప్రజలకు మంచి దయచేసి మీరు ఎన్జిఓస్, ఇలా సమాజంలో చాలామంది ఎన్జిఓస్ ఉన్నారు. లయన్స్ క్లబ్, ఇంటర్నేషనల్ క్లబ్ లయన్స్, మేము సమాజం కోసం అనేక రకాలుగా వాసవి క్లబ్ అని, రోటరీ క్లబ్లని, మరి ఏం చేస్తున్నారు అయ్యా మీరందరూ? హైదరాబాదులో పద్మనాభరెడ్డి గారు ఉన్నారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని. దయచేసి రెడ్ క్రాసు వీళ్ళందరూ ఆలోచన చేయండి. క్వాలిఫైడ్ వైద్యము, మంచి వైద్యము మారుమూల ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు మా డిమాండ్ మా స్టేట్ ఐఎంఏ నుంచి మేము డిమాండ్ చేసేదంటే గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఎంత ముఖ్యమో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం అంతకంటే ముఖ్యం. 24/7 నడిచే విధంగా చిన్న చిన్న గ్రామాల్లో సబ్ సెంటర్స్ పెట్టండి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పెట్టండి, అన్ని సదుపాయాలతోటి. మొట్టమొదలు వైద్యము, విద్య గ్రామాలలో, ఈవెన్ అర్బన్లో చాలామంది ఎంతసేపటికి మీరు పోవట్లేదు. మరి మేము పోతే ఉండరా? వాళ్ళు వెళ్ళిపోతారా? ఒకవేళ అదే నిజమైతే మరి అర్బన్లో ఎందుకున్నారు? ఇప్పుడు మేము పోకపోతేనే వాళ్ళు ఉన్నారు అని కనుక మీరు అనే దాంట్లో ఏమైనా నిజం ఉంటే, వాస్తవం ఉంటే, మరి ఇలా హైదరాబాద్, వరంగల్ లాంటి ప్లేసులలో మరి ఎందుకు ఈ నకిలీ వ్యవస్థ కొనసాగుతున్నది? దీన్ని ఎందుకు నిర్మూలించడం లేదు? మీరు ఇప్పుడు అర్బన్లో నిర్మూలించండి. ఎక్కడైతే ప్రభుత్వ, ప్రైవేటు అన్ని వైద్య సదుపాయాలు ఉన్న చోట కూడా ఇంకా ఈ నకిలీ వ్యవస్థ ఎందుకు కొనసాగుతున్నది? దానికి ఆన్సర్ చెప్పాలి. రైట్ సార్. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యుల దగ్గర ఎట్లాంటి రిజిస్ట్రేషన్, ఎట్లాంటి ఫార్మ్స్ ఏం ఉండవు అయితే దీన్ని బట్టి చూస్తే? వాళ్ళకు ఏ రిజిస్ట్రేషన్ లేదండి. దే ఆర్ నాట్ రిజిస్టర్డ్, దే ఆర్ రూరల్. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కాదు. రిజిస్టర్డ్ మేము నేషన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎవరైతే రిజిస్టర్ అయిన వాళ్ళు రిజిస్టర్డ్. వాళ్ళు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్. వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఉట్టుగా పెట్టుకున్నారు. ఆర్ఎంపీ, పిఎంపీ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని పెట్టుకోవడం, ముందర డాక్టర్ని పెట్టుకోవడం, ఇష్టం ఉన్నట్టు వైద్యం చేయడం. అది ఏదో జరిగిపోయింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణమే, ఇవాళ మేము వెళ్ళడం లేదు కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దయచేసి ప్రజల ప్రాణాలతోటి మీరు ఓటు బ్యాంకు రాజకీయం చేయకండి. ప్రజలకు మంచి వైద్యం అందించడానికి మీరు మొదలు పెట్టండి. నేను ఒకటే చెప్తున్నా, గ్రామీణ ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు వెళ్ళడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి తీసుకెళ్తారు, కానీ క్వాలిఫైడ్ వైద్యం తీసుకెళ్ళలేరా? అది నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ ఆర్ఎంపీ వ్యవస్థ నిర్మూలించడానికి మీ ఐఎంఏ నడుం బిగించింది, రైట్? ఇది ఎప్పటిలోగా కంప్లీట్ చేయబోతున్నారు? స్టేట్ లో కంప్లీట్ గా ఎప్పటిలోగా? అతి త్వరలో ఒక సీరియస్గా ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. మేము ఇప్పటికే ప్రభుత్వానికి ఇప్పుడు దీని మీద మొన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే యాక్చువల్గా 2009లో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవో అవి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ గత ప్రభుత్వం మళ్ళీ జీవో నెంబర్ 158 అని ఇచ్చి మళ్ళీ ట్రైనింగ్ మొదలు పెడతామంటే అప్పుడు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ స్టే కొనసాగుతున్నది. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ మేము ట్రైనింగ్ ఇస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కోదండరామ్ గారు వెళ్ళడం మాకు చాలా బాధ కలుగుతున్నది. కోదండరామ్ గారు వెళ్ళి వాళ్ళకు ఇంకా ట్రైనింగ్ ఇప్పియమని చెప్పడం అంటే అసలు ప్రజల కోసం ఆలోచన చేయండి, మా కోసం కాదు. ఇలా ప్రజల కోసం ఆలోచన చేయండి. ఇంకెంతకాలము బురద చల్లుతారు మా మీద? బురద చల్లుకుంటూ మీరు పబ్బం గడుపుకుంటా, ప్రభుత్వాలు, పాలకులు పబ్బం గడుపుకుంటాయి అనేది మేము ప్రశ్నిస్తున్నాం.
వీళ్ళ సఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నప్పుడు, అక్కడ డిమాండ్కి తగ్గ సప్లై ఉన్నప్పుడు దాదాపు 10,000 మంది మెడికల్ డాక్టర్స్ రాబోతున్నారు. ఇప్పుడు 9,000 వస్తున్నారు ఇయర్లీ. ఇంతమంది డాక్టర్స్ని తీసుకెళ్ళడానికి మీరు మీ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం, వెళ్ళడానికి ఉండడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఒక కమిటీ ఏర్పాటు చేయండి, స్టడీ చేయండి. ఎప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో క్వాలిఫైడ్ వైద్యం అందించాలంటే ఇలా సఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళ వైద్య సేవలు అందించడానికి ఏ పద్ధతిలో మనం తీసుకెళ్ళాలి, ఏ పద్ధతి మనం అవలంబిస్తే అక్కడ క్వాలిఫైడ్ వైద్యము ఎట్ ద డోర్ స్టెప్ క్వాలిఫైడ్ మంచి నాణ్యమైన వైద్యము నాణ్యమైన విద్య అనేది కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా, దానికి చర్యలు చేపట్టండి. ఓకే సార్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ఆర్ఎంపీ కావచ్చు, పిఎంపీ వైద్యులకి ఇప్పుడు మీరేమన్నా హెచ్చరిక చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు కేసుల పరంపర అయితే సాగుతా ఉంది. మీరు మీ నుంచి వెళ్ళి కేసులు అయితే వాళ్ళ మీద పెడతా ఉన్నారు. ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళలేదు, అది ఇంకా ఇంకా నోటీసులు ఇంకా అందలేదు, వాళ్ళకి తెలియలేదు కూడా. ఇంకా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఈ ఆర్ఎంపీ పిఎంపీ వాళ్ళందరికీ చెప్పేది విషయం ఏంటంటే, మీరు గతంలో మీరు ఏమంటున్నారు, మేము మొదటి నుంచి చేస్తున్నాం, మేము గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నాం, బురదలో చేస్తున్నాం అని కొన్ని వీడియోలు చూశాను. అయ్యా, మీరు బురదలో గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో చేస్తున్నామనే దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు మరి మీరు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నామని చెప్తున్నారో మీరు చెప్పే నాయకులు, చాలామంది నాయకులు మాట్లాడుతుంటే విన్నాను. మీరు మరి అర్బన్లో తీసేయండి. ఎక్కడైతే క్వాలిఫైడ్ వైద్యం లేదో అక్కడ మాత్రమే ఉండాలి కదా. మరి అర్బన్లో ఎందుకున్నారు? హైదరాబాద్, వరంగల్ లాంటి సిటీలలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరినీ తీసేయండి. మరి మేము పై డబ్బులు తీసుకోకపోయినా మేము రాత్రి పగలు వైద్యం చేస్తున్నామని చెప్తున్నారే, మరి ఈ అర్బన్లో ఎందుకున్నారు? ఈ అర్బన్లో తొలగించండి. తర్వాత మేము క్వాలిఫైడ్ వైద్యము ముందుకు వస్తున్నా ఎట్లా ముందుకు వస్తుంటే అట్లా మీరు తొలగిపోవాలి. మీకు వైద్యం చేసే అర్హత లేదు, మీరు వైద్యం కొనసాగించడానికి మీకు ఎలాంటి అర్హత లేదు, చేయకూడదు. గతంలో లేనప్పుడు చేసిండండి. అట్లంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇలా మనం సాఫ్ట్వేర్ ఇవన్నీ చేస్తున్నాం. ఇలా మనం ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. మరి గతంలో ఉన్నట్టే ఉన్నామా? మరి కోదండరామ్ గారు ఇలా ఇన్నోవా కార్లా పోతున్నాడు. మరి మొదటి నుంచి ఇన్నోవా కార్లా పోయిందా? మొదటి నుంచి ఎడ్ల బండి మీద చేసినాడు కదా. కోదండరామ్ లాంటి వాళ్ళు ఇలా జన విజ్ఞాన వేదిక డాక్టర్ రమేష్ గారు మొన్న మాట్లాడుతున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం కరెక్టే. అయ్యా, మీరు జన విజ్ఞాన వేదిక నుంచి ప్రతిదీ శాస్త్రీయంగా సైంటిఫిక్గా సైన్స్ ప్రకారంగా నడవాలని చెప్పేవాళ్ళు మీరు ఇవాళ మీరు అన్క్వాలిఫైడ్ వాళ్ళకు ట్రైనింగ్ అని చెప్తున్నారంటే, మరి డాక్టర్ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, ఈ పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళు, ఈ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్లు, వాసవి క్లబ్లు, రోటరీ క్లబ్లు, ఈ మొత్తం ఎన్జిఓస్ దయచేసి ఆలోచన చేయండి. ఎప్పుడు క్వాలిఫైడ్ వైద్యం వాళ్ళకి అందించాలి, ఏ పద్ధతిలో ముందుకు పోవాలని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన వాళ్ళందరూ ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. సార్, ఒకటే క్వశ్చన్ అడిగి ముగించేద్దాం. ఇప్పటిదాకా మీరు ఎక్కడి వరకు వెళ్ళిళ్ళు, నెక్స్ట్ మీ స్టెప్ అనేది ఏంటిది? మేము ఇప్పుడు ఐఎంఏ నుంచి అతి త్వరలో ఒకరోజు మెడికల్ బంద్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మెడికల్ బంద్ పెట్టి ఒక్కరోజు ధర్నా చౌక్లో కూర్చుంటాం, ఒకరోజు నిరాదీక్ష చేస్తాం. ఈ సమాజంలో ఉన్న విజ్ఞత కలిగిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాం, వాళ్ళందరితో అభిప్రాయం తీసుకుంటాం. ఈ ప్రభుత్వాలు పాలకులు వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఈ నకిలీ వ్యవస్థను కొనసాగిస్తుంటే దానికి మీరు సపోర్ట్ చేస్తారా? ఇలా 10,000 మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ వచ్చే పరిస్థితులు మనకు వచ్చిన తర్వాత కూడా, అంటే ఎంతమంది డాక్టర్స్ వచ్చినా, ఎంతమంది మెడికల్ కాలేజెస్ వచ్చినా, ఎంతమంది వచ్చినా కానీ సామాన్య బీద ప్రజలకు ఆధునిక వైద్యం అందకూడదా? ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు పేపర్లలో, మీడియాలో, టీవీలలో గర్భిణిని ఎత్తుకొని పోవడం, సీరియస్ జబ్బు వస్తే మంచాల మీద ఎత్తుకొని పోవడం, ఈ పరిస్థితులు మీకు కనిపిస్తలేదా? ఎందుకు ప్రభుత్వాలు పాలకులు సరైన వైద్యం ఫస్ట్ ప్రజలకు అందించవలసింది నెంబర్ 1 వైద్యం, నెంబర్ 2 విద్య. ఇలా ఎప్పుడో నోబెల్ ప్రైజ్ గ్రహీత అమర్త్య సేన్ ఎప్పుడో చెప్పారు, ప్రజలకు సరైన వైద్యము విద్య అందిస్తే
అసలు ఆటోమేటిక్‌గా అన్ని విషయాలలో అభివృద్ధి జరుగుతది. మీరు కేవలం ఓట్ల కోసం రాజకీయ నాయకులు డ్రామాలాడుతుంటే, ఇంకా వాటిని మీరు సపోర్ట్ చేస్తారా? దానికి దయచేసి ఆలోచన చేయమని చెప్పేసి, ప్రజల కోసం ఆలోచన చేయండి. ప్లస్ ముందు భవిష్యత్తు తరాల కోసం ఆలోచన చేయండి. కొత్త డాక్టర్స్ వాళ్ళు చాలామంది ఎటు పోలేక అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యరు. ఏమనంటే మేము ఉద్యోగాలని పిలుస్తారు. ఏమైనా టెంపరరీ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, కన్సాలిడేటెడ్ పేలు. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వరు. మంచి వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయరు. ఒక్కసారి కేరళ పోయి స్టడీ చేయండి. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒక్కసారి కేరళ, తమిళనాడు, కర్ణాటక మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఏ విధంగా వైద్యం అందించడానికి వాళ్ళు ముందుకు పోతున్నారో ఒక్కసారి స్టడీ చేయండి. ఒక కమిటీ వేయండి. మంచిగా స్టడీ చేయండి. మారుమూల ప్రాంతాల్లో ఎట్ ద డోర్ స్టెప్ మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం అందించడానికి మీరు ప్రయత్నాలు మొదలుపెట్టండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ.